హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రెడీ అవుతున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా? ఒకటి వస్తువు కొనడానికి. ఏంటా అది అనుకుంటున్నారా? వీడియో చూడండి, మీకే తెలిసిపోతుంది. నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను రెడీ అవుతా ఉన్నాను. వెనక మా బాబు తిరుగుతూ ఉన్నాడు, జడ వేసుకుంటున్నాను. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు పోనీటైల్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కాబట్టి నేను పోనీటైలే వేసుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను మా అక్క పిల్లలు అందరం వచ్చాము. మిగిలిన వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. అందరం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తున్నాము ఒక వస్తువు కొనడానికి. వీడియో చూడండి, మీకే తెలిసిపోతుంది ఏం కొనడానికి వెళ్తున్నాము. క్రీమ్ వేసుకుంటున్నాను. అది ఫౌండేషన్ కాదు, నార్మల్ డైలీ వేసుకునే క్రీమ్ అనమాట. అది కూడా వేసుకోకపోతే నల్లగా కనిపిస్తాం కదా, అందుకని వేసుకుంటున్నాను. లైట్గా లిప్స్టిక్ వేసుకుంటున్నాను. లిప్స్టిక్ కింద పడి ఇరిగిపోయింది, అందుకని చేతితో అప్లై చేసుకుంటున్నా. పక్కన మా పాప వచ్చింది రెడీ అవ్వడానికి. తొడుక్కో అని చెప్తుంది. తను కూడా రెడీ అయ్యి బట్టు పెట్టుకోవడానికి వచ్చింది. క్రీమ్ పూసుకున్నాక లైట్గా పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. చెమటలు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తూ ఉన్నాయి ఈ ఎండల కాలంలో, మరి ఘోరంగా వస్తూ ఉన్నాయి. వెనక మా అక్క వాళ్ళు అందరూ రెడీ అవుతూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంకా పౌడర్ పూసేసి చిలకం పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా తెలిసిందే, బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకుంటాం కంపల్సరిగా, నుదుటి పైన ఇంకా పాపిట్లో. రెడీ అయ్యాను, బాగున్నాను. ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయారు. వెళ్తున్నాం, బయలుదేరేసాం. మెట్లు దిగేస్తూ ఉన్నారు అందరూ. మా అక్క మా బావ వాళ్ళు కొత్త బండి కొన్నారు. బాగుందా స్కూటీ? ఆ స్కూటీలో మా బాబు వెళ్ళాలని ఫస్ట్ ఎక్కేశాడు. మా అక్క పాప ఎక్కేస్తుందని పాప కంటే ముందే వీడియో ఎక్కి నిలబడ్డాడు అక్కడ. మా బావ బండిలో పిల్లలు మా బావ ఎక్కేశారనమాట. కొత్త బండి కదా, అందుకే టర్నింగ్ తిప్పుకోవడానికి చిన్నగా ట్రై చేస్తున్నాడు ఆయన. పిల్లలు మా బావ కొత్త బండిలో బయలుదేరేశారు. తర్వాత మాది పాత బండిది జూపిటర్. ఈ బండి మీద నేను మా అక్క వెళ్తున్నాం. నేను టర్నింగ్ తిప్పించుకుంటున్నాను. మావి చిన్నగా ఉంటాయండి, అందుకే టర్నింగ్ తిప్పించుకోవడానికి కొంచెం కష్టం అన్నమాట. బయలుదేరి వచ్చేసాం. షాప్కి వచ్చేసాం. షాప్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఎక్కడికి వచ్చామో, సైకిల్ షాప్కి అనమాట. మా పాపకి సైకిల్ కొనడానికి వచ్చేసాం. సమ్మర్ హాలిడేస్లో తొక్కుకోవడానికి ఉంటుంది. మా మమ్మీ తీస్తుంది అనమాట మా పాపకి సైకిల్. చూడండి, మా పిల్లలు వెళ్ళేసి సైకిల్ చూసుకుంటూ ఉన్నారు. ఈయందే షాపు. ఆయన ఎవరో కాదు, మా సార్ అనమాట. మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఎన్ఎస్ చెప్పేవారికి వచ్చేవాళ్ళు. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేశాడు, రాలేదేమో, మరి షాప్ పెట్టుకునేసాడు. షాప్లో సైకిల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ నాకు చూడంగానే ఈ కలర్ బాగా నచ్చేసి సైకిల్ తిప్పించేసామన్నమాట. మా పాప ఎక్కేసి తొక్కేస్తూ ఉంది. మా బాబు అయితే సైకిల్ చూడంగానే భలే ఫుల్ ఖుషి అయిపోయాడు. ఈ షాప్ ఎక్కడుందంటే ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ నేరుగా అండి ఇది షాపు.
అది రాధారాణి హాస్పిటల్, గ్రామీణ బ్యాంకు కూడా వస్తుంది. ఆ సందులోనే ఉంటుంది షాపు. ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేట, వెంకటగిరి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ. ఆ సైకిల్ని ట్రయల్ చేస్తూ ఉంది మా పాప. మా బావ ఇంకో కలర్ చూసాడనమాట. ఈ కలర్ కన్నా ఇంకో కలర్ బాగుందని, అక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలరు. నెక్స్ట్ ఆ సైకిల్ దింపాడు మా సారు. ఒకప్పుడు మనకు పాఠాలు చెప్పిన ఆయనకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇప్పటికీ మా సార్ అనే పిలుస్తాను అతన్ని. మీకు ఏ సైకిల్ నచ్చింది? ముందు దింపిన పర్పుల్ కలరా, గ్రీన్ కలరా? మేమైతే గ్రీన్ కలర్ తీసుకున్నాం. సైకిల్ బాగుంది కదా, దాంట్లో 2 వాటర్ బాటిల్స్ వచ్చాయి. మా అక్క పాప మా బాబు పంచుకొనేసారు వాటిల్ని. సైకిల్కి రిపేర్లు కూడా ఇక్కడే చేస్తారనమాట. ఎవరికైనా కావాలంటే వచ్చేసేయండి ఆ షాప్కి. మా బాబు అయితే నేను ఎక్కుతా అన్నాడు. సరే అని చెప్పి వాడిని కూర్చోపెట్టారు మా అక్క మా బావ. వాడి కాళ్ళు అందలేదు. నాకు కూడా సైకిల్ కొని మమ్మీ అని అడిగాడు, కానీ ఇక్కడ కొనిస్తే ఏం చేయడానికి, ఇక్కడే ఉంటుంది. మేము ఎప్పుడో ఇక్కడికి వస్తాము. మా అక్క రెండో పాప సైలెంట్గా అక్కడ కూర్చొని ఉంది. వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చోమన్నదని. అందరు వీడియోలో ఉన్నారు, నేను లేకపోతే ఎలా అని నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసేసుకున్నాను. ఇంకా బార్గెనింగ్ స్టార్ట్ చేశారనమాట. మా సార్ 4800 చెప్పాడు. వీళ్ళు 3500కి అడిగారనమాట మా వాళ్ళు. నేనేమంటే వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా 4100కి వచ్చింది. ముందు చూపించింది మా పాత బండి, ఇది మా బావది కొత్త బండి. సైకిల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. నేను మా అక్క తీసుకొని వచ్చామన్నమాట. మా బావ వాళ్ళది కొత్త బండి కదా, దాంట్లో గీరలు వచ్చేస్తాయని. మా ఇంటి దగ్గర చిన్న పోలేరమ్మ గుడి ఉంది. మనం కొత్త వస్తువులు కొంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేపిస్తాం కదా, అలాగే మా ఇంటి దగ్గర చిన్న పోలేరమ్మ గుడి ఉంది కాబట్టి అక్కడ తీసుకొచ్చాము. ఇదే ఆ గుడి అనమాట. మా ఊరి వెంకటగిరి పోలేరమ్మ తల్లి చాలా మహిమ గల అమ్మవారు అనమాట ఆమె. మా అక్క వాళ్ళు మా పిల్లలు అందరు దండం పెట్టుకొని అమ్మవారి బొట్టు తీసుకొచ్చి సైకిల్కి పెడుతున్నారు అనమాట. ఈ సైకిల్ ఇక్కడే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. పిల్లలు వచ్చినప్పుడు తొక్కుకోవడానికి ఇక్కడే ఉంచేస్తామన్నమాట. దీన్ని మళ్ళీ ఊరికి తీసుకురావాలన్నా కూడా కష్టమే కదా, సిటీస్లో తొక్కాలన్నా కూడా కష్టమే. ఇంటికాడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తొక్కుకుంటూ ఉంటారు. మా బావ వెనక కూడా బొట్టు పెట్టని చెప్తున్నాడు. అందుకే మా అక్క మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి పెట్టింది వెనక. పోలేరమ్మ తల్లి, అందరూ నమస్కారం చేసుకోండి. సైకిల్ని ముందుకి వెనక్కి ఒక 3 టైమ్స్ తొక్కమన్నాడు మా బావ. మీలో ఎంతమంది మీ పిల్లలకి ఇలాగా సమ్మర్ హాలిడేస్లో సైకిల్ తీయించారు కామెంట్ చేయండి. మా సైకిల్ ఎలాగా ఉందో కామెంట్ చేయండి. మా బాబు వచ్చి మమ్మీ అని పిలుస్తున్నాడు. అంతే, అలాగ తొక్కుకుంటా ఇంటికి వచ్చేసామన్నమాట. మా మమ్మీకి కూడా సైకిల్ నచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.